హాయ్ గైస్ అందరికీ. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక మాట చెప్పాలి. మన వీడియోస్కి ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లో మంచి వ్యూస్ వస్తున్నాయి. అందరూ మంచి సపోర్ట్ చేస్తున్నారు. సో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు ఇంకా అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ రెండింటిలో కూడా సపోర్ట్ చాలా బాగా వస్తుంది మనకి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తుంటే దివ్యనికిత కళ్యాణ్ అండ్ శ్రీజ మీద కొంచెం ఏమంటారు పగబట్టింది అనడానికి రీజన్ పర్ఫెక్ట్ రీజన్ అబ్బా. ఎందుకంటే మనం చెప్పవలసిన లేదు, ఆవిడే ఒప్పుకున్నారు దివ్యనికితే. ఒకనొకప్పుడు గేమ్లో తనుజ గారు మన భరణిని నాన్న నీకోసం నువ్వు వాడు పక్కల కోసం ఆడుకో అని అన్నప్పుడు దివ్యనికిత దానికి రియాక్ట్ అయ్యి అక్కడ గొడవ అయింది. అక్కడ చిన్న ఫైర్ స్టార్ట్ అయింది దివ్యనికిత అండ్ తనుజ మధ్యలో. దీన్ని ఈ పాయింట్ వేరే ఇప్పుడు సో మన ఇమాన్యుల్ వీళ్ళు ఉన్నప్పుడు మాట్లాడుతుంది దివ్యనికిత. ఏంటంటే అది అక్కడ భరణి గారిని నాన్న నీకోసం నువ్వు వాడు ఎదురుల కోసం ఆడొద్దు అన్న మాటని దివ్యనికిత ఎలా తీసుకెళ్ళింది చూడండి. ఇలా స్ట్రైట్కి కాకుండా ఇలా ముక్సూటి తీసుకొచ్చి తిప్పింది మాటని. ఎలా అంటే తనుజ ఏమన్నదంటే ఒక్కళ్ళ మీద పక్కల మీద గజ్జి పెట్టుకొని ఉన్నట్టు ఆడకు, నువ్వు నీకోసం నువ్వు ఆడు అన్నది అన్నట్టు అన్నది. అండ్ నేను నాకు కళ్యాణ్ అండ్ శ్రీజ అంటే పడదు అన్నట్టు అన్నది అని అంటున్నారు. అసలు కళ్యాణ్ శ్రీజ పేరు తనుజ నోట్లో నుంచి వచ్చిందా మీరు విన్నారా? నాకైతే వినపడలేదు. తనుజ నుండి అలాంటివి ఏమి రాలేదు. తనుజ ఓన్లీ నాన్న నీకోసం నువ్వు వాడు అని మాత్రం అన్నది. అది ఒక్క మాటని దివ్యనికిత చుట్టూ తిప్పుకొచ్చి అలాగంటాం కరెక్టా? ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగో అది మీకు కామెంట్ చేయండి. దివ్యనికితకి ఎంతమంది అంటే దివ్యనికిత చేస్తుంది కరెక్టే, దివ్యనికిత రాంగ్ కాదు కరెక్టే 100% రైటే అని చెప్పేసి ఎంతమంది అనుకుంటారో కామెంట్ చేయండి. అయితే నాకైతే మాత్రం దివ్యనికిత రాంగ్ అనిపిస్తుంది, కరెక్ట్ అనిపించట్లేదు 100%. మీకు ఎలా అనిపిస్తుంది అది కామెంట్ చేయని చెప్పాను కదా. ఇక్కడ ఈరోజు గేమ్ మాత్రం చాలా బిగ్ బాస్ టీము ఫస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ మనకి ఎంత అయితే బోరింగ్ అనిపించిందో ఎపిసోడ్స్, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న వీక్స్ అంత హై లెవెల్లో వచ్చిందబ్బా. ఫస్ట్ సెకండ్ వీక్లో మనం ఎంత డౌన్ అయ్యామో, ఎంత డల్గా ఉన్నామో, ఏంటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూడాలని చిరాకు వస్తుందని అనిపించిందో, మరి చిరాకు వస్తుంది అనిపించిన వాళ్ళతోటే బిగ్ బాస్ ఎపిసోడ్ సూపర్ తోపు తురుము అనిపించారబ్బా. ఈ లాస్ట్ వీక్ నుంచి టాస్కులు ఈ విధంగా టాస్కులు పెడితే వీక్గా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు అబ్బా హ్యాపీగా, ఇంటికి సర్దేస్తారు మొట్టమొదట. ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థమైపోద్ది ఈ టాస్క్ మన వల్ల కాదు, మన వాళ్ళు లైక్ సంజన గారిని గేమ్లో ఆడలేకపోయారు కానీ లాస్ట్లో ఎమోషనల్ అయ్యి ఏడుచుకుంటూ నేను ఈ ఫిజికల్ టాస్క్లు ఆడలేను, అబ్బాయిలతో పోటీ పడలేను అని ఇంటికి పంపించానని చెప్పి అనుకున్నారు కదా. ఇలాగే ప్రతి ఒక్కరూ ఎవరైతే స్ట్రాంగ్గా లేరు అనుకుంటున్నారో వాళ్ళు బయటకు వస్తారు, బయటకు వచ్చి వాళ్ళంతా రాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీ అవుతారు. జనం పంపిస్తారు అనుకోండి, చూస్తున్నాం కదా, మనం పంపించేస్తాం బయటికి ఎలాగో ఓటు లేకుండా వాళ్ళకి. కానీ వాళ్ళకి కూడా ఫీలింగ్ రావాలి అంటే ఈ విధంగా టాస్క్లు పెడితే, టఫ్ టాస్క్లు, అమ్మాయి అబ్బాయి దాడి లేకుండా టఫ్ టాస్క్లు పెడితే ఖచ్చితంగా ఎవరైతే డిజర్వ్ ఉన్నారో వాళ్ళే హౌస్లో ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఇంట్లో ఉంటారు. వాళ్ళ ఇంట్లో, బిగ్ బాస్ ఇంట్లో కాదు, వాళ్ళ ఇంట్లో. అయితే టాస్క్లు మాత్రం మొన్న టాస్క్ మాత్రం బీభత్సం పెడుతున్నారు. నిన్న ఎపిసోడ్ ఈరోజు చూస్తే చాలా ఫన్నీగా, చాలా ఎంటర్టైన్మెంట్గా టాస్క్లు కూడా ఉండి, ఇలా ఉంటే ఎపిసోడ్ రోజు చాలా బాగా అనిపిస్తుంది అబ్బా. అంటే ఈ ఎపిసోడ్ చూస్తుంటే అప్పుడు అయిపోయిందా అని అనిపిస్తుంది. ఎపిసోడ్ చూస్తుంటే ఏంటి ఎప్పుడు అయిపోయింది ఎపిసోడ్, ఇంక ఉండాలి కదా అన్న థాట్లో ఉన్నాను. ఇంకా అంత బాగా అనిపించింది. ఈవెన్ ఈ వీకెండ్ నాగర్ ఎపిసోడ్ కూడా నాకు అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు. కానీ నిన్న ఎపిసోడ్ మాత్రం అంత ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకా అంటే ఇంకో టాస్క్ పెడితే బాగుండేమో, ఇంకెవరు గెలుస్తారో అర్థమవుతుంది, ఎవరు స్ట్రాంగ్ ఎవరు ముందుకు వస్తారో అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న మొన్న లాస్ట్లో ఉన్న తనుజాన్ కళ్యాణ్ టీము సెకండ్ పొజిషన్లోకి వచ్చారు. ఇంకోటి మన సబ్స్క్రైబర్ కామెంట్ చేస్తున్నారు మన ఛానల్లోని, నువ్వు కళ్యాణ్ పిఆర్లా పెట్టుకో అని చెప్పి అంటున్నారు. అసలు కళ్యాణ్ పిఆర్లా నేను ఎందుకుంటానబ్బా? మీరు ఫస్ట్ నుంచి నా వీడియో ఫాలో అయినాక అర్థమవుతుంది. కళ్యాణ్ రాంగ్ చేస్తే రాంగ్ అని, కళ్యాణ్ అక్కడే కాదు, ఏ ప్లేయర్ అయినా ఏ కంటెస్టెంట్ అయినా రాంగ్ అంటే రాంగ్ అని చెప్తాను, కరెక్ట్ అని కరెక్ట్ చెప్తాను. వాళ్ళు పిఆర్ చేస్తే మనకి ఏమొస్తుంది అబ్బా? ఏ రూపాయి రాదు, మనకి అవసరం లేదు. ఎందుకు? మనం ఎవరైతే ఆడుతున్నారో హౌస్లో, ఎవరు స్ట్రాంగ్గా ఉంటున్నారో, ఎవరు నిలబడుతున్నారో, ఎవరు ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం తప్ప
ఈ డమ్మా బస్ దొంగతనం చేసిన వాళ్ళకి, ఏ గేమ్ ఆడకుండా పక్కన కూర్చున్న వాళ్ళకి, ఆడకుండా ఓట్లు పడిన వాళ్ళకి మనం సపోర్ట్ చేయం. ఆడేవాళ్ళని ఖచ్చితంగా చెప్తానబ్బా, మీరు ఎవరు ఏమనుకున్నా, అది కళ్యాణ్ కానీ, శ్రీజాన కానీ, రీతు కానీ, ఎవరైనా సరే వాళ్ళు ఆడుతున్నారంటే వాళ్ళని అక్కడ తీసుకెళ్తాను, ఆడట్లేదని ఇక్కడ ఇచ్చేస్తాను ఒకసారి. అది నా ఫిలాసఫీ. ఎవరినైనా సరే, ఎవరైనా ఆడుతున్నారంటే నాకు ఆడిన వాళ్ళు పొగడాలని చాలా ఇష్టం అబ్బా. పొగుడుతుంటాను, వాళ్ళు లేపుతుంటాను అంతే. ఆడుతుంటే, ఆడకపోతే మాత్రం అసలు సమస్య లేదు. ఆడాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్క ప్లేయరు గేమ్ ఆడాల్సిందే. ఆ థాట్లోనే వెళ్తుంటాను. అయితే నేను ఈరోజు నిన్న ఎపిసోడ్లో జరిగిన 2 గేమ్స్ కూడా కళ్యాణ్ అండ్ కళ్యాణ్ తనుజ టీం గెలిచారు. సూపర్ అనిపించింది. వాళ్ళు గెలవాలి అని అనుకుంటున్నానంటే ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు స్ట్రాంగ్గా, వాళ్ళ టీమే స్ట్రాంగ్, కళ్యాణ్ ఉన్న టీమే స్ట్రాంగ్. తనుజ కూడా ఈరోజు ఎఫెక్ట్ పెట్టింది. 2 గేమ్స్ కూడా ఫస్ట్ గేమ్లో చాలా వర్స్ట్ డిమాండ్ పవన్. ఎందుకంటే అక్కడ కళ్యాణ్ ప్యాంట్ జారిపోతుందని చెప్పినా సరే వదలకుండా ప్యాంట్ లాగడం అనేది చాలా వరస్ట్ స్ట్రాటజీ. అది ప్యాంట్ లాక్కూడదు, జస్ట్ మనిషిని బాడీని పట్టుకోవాలి అన్నది డిమాండ్ పవన్ మర్చిపోయి ప్యాంట్ లాగేస్తాడు. చాలా వరస్ట్. అది కళ్యాణ్ చాలా కోపం వస్తుంది పవన్ మీద, డిమాండ్ పవన్ మీద చాలా కోపం వస్తుంది. అక్కడ ఏదో ఉంటుంది, దాన్ని తంటాడు, సూర్య ఉంటుంది తంతాడు. మరి అంత కోపం ఉంటాడు కళ్యాణ్. నెక్స్ట్ పిరమిడ్ గ్లాసులు కూడా చాలా కామ్గా కంపోజర్గా లాగుతారు. చాలా సింపుల్గా అవుతుంది గేమ్. ఇక్కడ దివ్యనికిత, తనుజ, భరణికి చిన్న ఫైర్ స్టార్ట్ అయింది. ఆటోలో పోటీ మొదలైందని పెట్టాను కదా. చిన్న ఫైర్ ఏంటంటే దివ్యనికిత వల్లే అన్ని కూడా అబ్బా. దివ్యనికిత చాలా కాంట్రవర్సీ అయిపోతుంది. ఎందుకంటే తను బయట నుంచి చూసి ఎవరెవరు పాజిటివ్లో ఉన్నారు, ఎవరెవరు నెగిటివ్లో ఉన్నారు, మనం ఎవరి పక్కన నించోవాలి, ఎవరితో గొడవ పెట్టాలి అని ఆవిడ ఆల్రెడీ స్క్రిప్ట్ రాసుకొని వచ్చారు అబ్బా లోపలికి దివ్యనికిత గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అండ్ శ్రీజ స్ట్రాంగ్ ప్లేస్, కానీ వాళ్ళు నెగిటివ్లో ఉన్నారు. వాళ్ళని నెగిటివ్లో ఉంచితే వాళ్ళ మీద మనం ఆపోజిట్లో మాట్లాడితే మనకు ఓట్లు పడతాయని తెలుసు దివ్యనికితకి. సో అందుకనే వాళ్ళ మీద ఆపోజిట్లో ఉండి వాళ్ళకి ఓట్లు వేస్తుంది ప్రతిసారి. ఈరోజు కూడా శ్రీజ టీం తీసేద్దాం కూడా నేను నిన్న ఎపిసోడ్లో మీకు ఛాన్స్ వచ్చింది కదా. అంటే లీడర్ బోర్డులో ఉన్న వాళ్ళు దివ్యనికిత, ఫస్ట్ ఫేజ్లో ఉన్న దివ్యనికిత అండ్ భరణి గారు, వీళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. ఏంటంటే టాప్ 4, 5లో ఉన్న వాళ్ళలో ఒక టీంని రిమూవ్ చేసేయాలి. నేను 100% అనుకున్నాను దివ్యనికిత శ్రీజని తీసేస్తుంది అనేసి. ఎందుకంటే శ్రీజ అంటే ఇక్కడ వరకు ఉందబ్బా. శ్రీజ అన్న పవన్ అన్న ఇక్కడ వరకు ఉంది. కళ్యాణ్ అన్న దివ్యనికితకి ఎందుకో తెలీదు. వాళ్ళు స్ట్రాంగ్ పేర్స్ అని తనకు తెలుసు అని అనుకుంటుందో, లేకపోతే వాళ్ళు నెగిటివ్లో ఉండడం వల్ల వాళ్ళని అలా చేస్తే మనకి ఇంకా ఓట్లు పడతాయని చేస్తుందో తెలియదు. కానీ పీకల వరకు ఉంది తనకి కళ్యాణ్ అండ్ వీళ్ళిద్దరి మీద. అందుకే వీళ్ళిద్దరూ వేరైపోయారని నాకు అనిపిస్తుంది. కళ్యాణ్ అండ్ శ్రీజ ఫస్ట్ టీమప్ అవ్వాల్సింది, కానీ తర్వాత ఆలోచించి మనతో టీమప్ అయితే మనతో తొక్కేస్తారు, ముందే తొక్కేస్తారు చెప్పేసి వాళ్ళిద్దరు టీమప్ అవ్వకుండా వాళ్ళిద్దరూ వేరే టీమప్లు అయ్యారు. సో వేరే టీమప్ అవ్వడం వల్ల ఇద్దరికి ప్లస్ కాకపోయినా ఒకరికి ప్లస్ వచ్చింది, కళ్యాణ్ ప్లస్ వచ్చింది, శ్రీజకి ప్లస్ రాకపోయినా. అదే ఇద్దరు కలిసి ఉంటే ఇద్దరిని ఖచ్చితంగా కళ్యాణ్ అండ్ శ్రీజ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దివ్యనికిత బొమ్మాటికి భరణి అసలు దివ్యనికిత ఏదంటే అదే తీసేస్తారు అంతే, అయిపోయి ఇంకేం లేదు, రెండో మాట లేదు. తీసేయడమే. వాళ్ళు ఆడుతున్నారా పాడుతున్నారా అవసరం లేదు, తీసేయడమే. ఇక్కడ మన సంజన గారు అండ్ ఫ్లోరా గారు టీం తీశారు. లీస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నారు. వర్స్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఎవరు ఏదో ఒక టీం తీయాలి ఖచ్చితంగా. వీళ్ళకి పాయింట్ లీడర్ తీశారు వీళ్ళు అంతే. పాయింట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు తీశారు, వాళ్ళు తక్కువ పాయింట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎలాగో లీగ్లో రాలేరనేసి వాళ్ళు ఉంచారు, వీళ్ళు తీశారు. వీళ్ళు రాలేరు అనుకోండి, కాకపోతే వీళ్ళకి పాయింట్స్ ఉన్నాయి. మన శ్రీజ అండ్ సుమన్ శెట్టి అన్న కన్నా వీళ్ళకి పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు తీస్తారు రేస్లో నుంచి. రేస్లో ఉన్నది 4 ఇప్పుడు 4 టీంలు ఉన్నాయి రేస్లో. ఒక టీం తప్పిపోయింది కాబట్టి. సో ఈ 4 టీంలు ఏం జరుగుతుందో రేపు మనం చూడాలి. ఇంకేంటంటే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు ఆల్రెడీ. మీరు వీడియో చూసుంటారు. వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఈ వీకెండ్లో వచ్చేస్తున్నారు. 6 వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. 6 వైల్డ్ కార్డ్స్లో నాకు నచ్చిన వైల్డ్ కార్డ్ ఎవరు అంటే కామెడీ మ్యాన్ వస్తున్నారు కదా, ప్రభాస్ అన్న ఫ్రెండ్ అంటున్నారు కదా, ప్రభాస్ సీను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం అంటే ఇన్ ద సెన్స్ కామెడీలో ఆయన కామెడీ కానీ ఆయన విలన్గా చేసిన సరే కామెడీ ఉంటుంది ఆయన దాంట్లో. సో అది ఇష్టం నాకు ఆయన. ఇక మిగతా వాళ్ళు ఎవరు అంత అనిపించలేదు. మిగతా వాళ్ళు మరి పర్ఫార్మెన్స్ బట్టి మనం వాళ్ళకి ఓట్లు వేయాలి లేదని మనం ఆలోచించుకోవాలి.
పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చూడకముందు మనం జడ్జ్ చేయకూడదు ఎవరినైనా. జస్ట్ ఇష్టమైన పర్సన్కి మనం ఓట్ వేయకూడదు, ఆడేవారి పర్సన్కి మనం ఓట్ వేయాలి. ఎందుకంటే ఎవరికి ఫ్రెండ్స్ కాదు, ఎవరికి చుట్టాలు కాదు, ఎవరి కోసం ఆడరు. మనం ఆడిన వాళ్ళని గెలిపించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆడిన వాళ్ళకి ఓట్ వేయండి. మీరు ఎవరైతే తురుము ఆడుతున్నారో వాళ్ళకే ఓట్ వేయండి, వాళ్ళే గెలిపించండి. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్లో ఎవరు వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి, మీకు ఐడియా ఉంటే. డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ కోసమే ఈ టీమప్ గేమ్ పెట్టారబ్బా. నాకు అర్థమవుతుంది ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ జరగాలి కాబట్టి, వైల్డ్ కార్డ్ వస్తున్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ కోసమే టీమప్ గేమ్ పెడుతున్నారు. ఈ టీమప్లో ఎవరైతే వరస్ట్, అందరూ నామినేషన్ ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఎవరైతే వరస్ట్ ప్లేయర్ ఆడుతున్నారో, వరస్ట్గా అంటే లీస్ట్గా ఆడుతున్నారో ఓట్లు పడుతుంటాయి వాళ్ళకి. ఆ ఓట్లు పడేదాన్ని బట్టి ఆ టీము రిమూవ్ అయిపోవడానికి ఛాన్సులు చాలా ఉన్నాయి. సపోజ్ దివ్యనికిత కాదు సారీ, సంజన అండ్ ఫ్లోరా గారు డేంజర్లో ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి. అండ్ శ్రీజ అండ్ సుమన్ శెట్టి అని కూడా డేంజర్లో ఉన్న ఛాన్స్ ఉన్నాయి. ఒకటి ఈ టీం నుంచి ఇద్దరు వెళ్ళిపోవచ్చు, లేదంటే ఆ టీం నుంచి ఇద్దరు వెళ్ళిపోవచ్చు, లేదంటే ఆ టీం నుంచి ఒకరు ఈ టీం నుంచి ఒకరు వెళ్ళొచ్చు. ఇద్దరు కామర్స్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఎవరైనా ఎలిమినేషన్ అవ్వచ్చు డబుల్ ఎలిమినేషన్లో. ఇంకా ఓట్లు అనేవి తారుమారు అవుతూనే ఉన్నాయి. కానీ కళ్యాణ్ మాత్రం టాప్లోకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ప్లేస్లో తనుజ, కళ్యాణ్, తర్వాత కళ్యాణ్, తనుజ, సుమన్ శెట్టి ఇలా ఉన్నారన్నమాట ఓట్లలో. లీస్ట్లో మాత్రం ఓట్లు అంటే దివ్యనికిత కూడా కొంచెం పైనే ఉంది. లీస్ట్లో ఎవరున్నారంటే ఫ్లోరా గారు, సంజన గారు, శ్రీజ కూడా కొంచెం వీళ్ళతో పాటు ఉంది. కానీ శ్రీజ మాత్రం ఎలిమినేషన్ అవ్వకూడదు అని నేను అనుకుంటున్నాను. మీరు ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒకవేళ తను ఎలిమినేషన్ అవ్వకూడదు అనుకుంటే తనకు ఓటేసి తను కాపాడుకోండి, ఎందుకంటే తను డేంజర్లో ఉంది, ఇప్పటికీ ఛాన్స్ ఉంది కాబట్టి ఓట్లు వేయండి. తనకి వేయమని చెప్పట్లేదు, మీకు నచ్చితే వేయండి, తన ఆట బాగుంటే వేయండి, తను గెలిపించండి. తను ఉంటే మనం టఫ్ పోటీ చూడబోతాం. మన రీతు అండ్ శ్రీజ మధ్య టఫ్ పోటీ జరుగుతుంది ఏదో ఒక రోజు. ఎందుకంటే రీతు ప్రతి గేమ్లో శ్రీజని ఆపుతుంది, శ్రీజని ఆడిన కూడా ప్రతి గేమ్లో ఆడుతుంది. సో ఆ రీతుని ఆపడానికి శ్రీజ ఎలాంటి ప్రయత్నం చేస్తే మనం చూడవచ్చు. శ్రీజని ఆపితే శ్రీజ రీతుని అక్కడికి వెళ్ళని కథలో అవుతుంది. పిట్ట కొంచెం కోతగానే అంటారు కదా, ఆ సామెత ఇక్కడ వర్కౌట్ అవుతుంది. సో మీరు ఎవరు ఓట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మీ ఫ్యాన్స్ ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఫ్యాన్స్లో ఓట్ వేసుకొని లైక్ చేయించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మన వీడియోకి లైక్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం మంచి వీడియోతో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.